కాంగ్రెస్ లిస్ట్ పై సస్పెన్స్. కాంగ్రెస్ లిస్ట్ పై సస్పెన్స్. ఖార్గే నేతృత్వంలో సిఈసి భేటీ. రాష్ట్రంలో 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ. మిగతా స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికే వదిలేసిన నేతలు నేడో రేపో జాబితా విడుదల చేసే అవకాశం. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతున్నది. స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించిన పేర్లలో కొన్నిటిలో నేతల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖార్గేకు నిర్ణయాధికారాన్ని అప్పగించినట్లు తెలిసింది. మంగళవారం ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ ఆఫీస్ లో ఖార్గే నేతృత్వంలో సిఈసి భేటీ జరిగింది. ఇందులో అగ్రనేత సోనియా, కేసీ వేణుగోపాల్, అంబిక సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి, ఢిల్లీలో రేవంత్ రెడ్డికి వెయిట్ లేదు. సోనియా గాంధీ దగ్గర రేవంత్ రెడ్డికి వెయిట్ లేదు. రేవంత్ రెడ్డి ఎంతసేపు మూటలు మోసుకపోవడానికి మాత్రమే పనికొస్తారు. ఈ డబ్బు ఇక్కడ డబ్బు సమకూర్చాలి, కొంత మూట తయారు చేసుకోవాలి. ఈ మూట తీసుకపోయి సోనియా గాంధీ కాళ్ళ దగ్గర వేసేయాలి. అక్కడి వరకే అద్దిరబన్న టైపు. ఇక్కడికి అక్కడ సరిపడా చేయరా, ఇక్కడ సరిపడా గింతే. రేవంత్ రెడ్డికి పెద్ద అక్కడ వెయిట్ లేదు. అక్కడ వెయిట్ ఉన్నది ఎక్కువగా కేసీ వేణుగోపాల్కు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మల్లు రవికి. డైరెక్ట్ సోనియా గాంధీ తోటి కూర్చొని మాట్లాడతారు, రాహుల్ గాంధీ తోటి కూర్చొని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి పోయి మాట్లాడలేడు అంటే మాట్లాడే అవకాశమే లేదు. ఏమన్నా ఉంటే ఓ షిట్ ఇచ్చి మేడం ఇది ఒకసారి చూడుర్రి అంటే చూసి వచ్చేటోడే. కాబట్టి 6-7 సీట్లకు అభ్యర్థులపై క్లారిటీ వచ్చిందట. మిగిలిన స్థానాలపై కూడా ఇంకా ఎవరెవరికి ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ను, అంబిక సోని, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు కూడా సోనియా గాంధీ ఖార్గే జరుపుతున్నారట. ఖార్గేకు కూడా లేదు. ఖార్గే చూడడానికి ఫేసును పెట్టింది కానీ సోనియా గాంధీ మొత్తం అధ్యక్షుడు. మామూలుగా అధ్యక్షునికి ఉంటుంది అధికారం, కానీ ఖార్గేకి ఇత్తరగ్గంత. మళ్ళీ ఖార్గే పోయి మళ్ళీ సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర చేతులు కట్టుకొని కూర్చోవాలి. అయ్యా వాళ్ళకి ఈ చిట్టీలు ఇచ్చిన ఇది చూడుర్రి అని ఒకటి తోలు బొమ్మలు. కాబట్టి మనకు గట్టిగా అధికారం ఉండాలంటే మనకే ఉండాలి తెలంగాణలో పార్టీ.